ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు గత వారం నుండి ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాలను గురించి ప్రతి ఆదివారం కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎఫెసు సంఘం గురించి పోయిన ఆదివారం లైవ్ ఇవ్వలేకపోయాం. మరి ఈరోజు జరిగిన సంఘంలో ఈరోజు చెప్పబడిన సంఘం ఏంటంటే పెర్గము సంఘం వివరణ చెప్పడం జరిగింది. ఆ పెర్గము సంఘంలో ఉన్న లోపాలేంటి, బలహీనతలేంటో పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది. దీంట్లో ఏముందంటే పెర్గము సంఘములో సంఘం ఎక్కడ ఉందంటే సాతాను సింహాసనమందు నీవు కాపరు మనవని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 14వ వచనం రాయబడింది. మరి ఆ సంఘంలో ఉన్న వ్యక్తిని ఆ పట్టణం వారు క్రీస్తు అంటే పడని వారు అతన్ని చంపినా కూడా ఆ సంఘము దేవుణ్ణి విడవకుండా విశ్వాసమందు నిలకడగా చేపట్టింది, నమ్మకంగా నిలబడింది. ఆ సంఘములో ఏంటి బలహీనతలు ఉన్నాయంటే, ఒకటి విగ్రహారాధనకు బలి అర్పించిన వాటిని తింటున్నారు, రెండవది జారత్వం చేస్తున్నారు, మూడవది బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారిలో ఉన్నారని ఈ 3 బలహీనతలు చెప్పి ఈ బలహీనతలను మార్చుకొని మారండి అని దేవుడు వారిని హెచ్చరించినట్టుగా పెర్గము సంఘములో మనం చూడగలం. అయిపోయింది. మరి పెర్గము సంఘంలో ఈ 3 లోపాలు కనబడ్డాయి. మన సంఘాలలో కూడా ఎన్ని లోపాలు కనబడుతున్నాయో తెలియదు. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్ని సంఘాలని చూస్తున్నాడు. దేవుడు అన్నిటి మీద నిఘా అనేది పెట్టాడు. మరి మనలో ఉన్న లోపాలేంటో, మనలో ఉన్న బలమేంటో, బలహీనతలేంటో తెలుసుకోవాలంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం బైబిల్ నందు క్షుణ్ణంగా పరిశీలించగలం. బైబిల్ దగ్గరకు వస్తే మనలో ఉన్న లోపాలేంటో ఖచ్చితంగా ఆ లోపాలను సరిదిద్దుకునే మార్గం కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం, దేవునికి నమ్మకంగా నిలబడదాం, దేవుడు ఉన్న లోకానికి చేరిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.